వాహనదారులకు ఆయిల్ కంపెనీలు మరో షాక్ ఇచ్చాయి. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచేశాయి. పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 90 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. 4 రోజుల వ్యవధిలో రెండోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. ఇటీవలే పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా ఇవాళ మరోసారి ధరలను పెంచాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే డీజిల్ పైన 91 పైసా, పెట్రోల్ పైన 87 పైసలని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర 91 రూపాయి 58 పైసలకు చేరింది. ఇక పెట్రోల్ ధర 98 రూపాయల 64 పైసలుగా నమోదైంది. అయితే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇది వాహనదారులపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతుంది. డీజిల్ ధర పెంపు పైన ఇతర రంగాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశంలపైన డీజిల్ ధర పెంపు చాలా స్పష్టంగా కనబడబోతుంది. ఇటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ కారణము, ఇటు అజ్మూర్ జలసంధి మూసివేతతోటి దాదాపు వారం రోజుల్లోనే 2 సార్లు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా కొంత ఈ ముడి చమురు కొరత ఉండడంతో ఈ యొక్క ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ ధర కొంత తగ్గినప్పటికీ కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తుల పైన ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశం ముఖ్యంగా గత ఫిబ్రవరి 28 తర్వాత, అంటే ఇటు అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణం తర్వాత అజ్మూర్ జలసంధిని పూర్తిగా నిలిపివేయడంతో రాకపోకలంతా కూడా పూర్తిగా నిలిచిపోవడము, ఒకవైపు దేశంలో ముడి చమురు సంబంధించిన ఉత్పత్తులు లేకపోవడము, ఇతర దేశాలపైనే ఆధారపడి పూర్తిగా దిగుమతులు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ధరలు అయితే వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా ఉండబోతున్నట్టుగా కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు కేవలం పెట్రోల్, డీజిల్ పైన కాదు, ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క రవాణా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర అంశాలన్నీ కూడా పెట్రోల్, డీజిల్ తోటి ముడిపడి ఉండడంతో మరి రానున్న రోజుల్లో ఇంకా భారం పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు లేదా ప్రజా రవాణా వ్యవస్థ వీటన్నిటిపైన కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు చాలా స్పష్టంగా ప్రభావం చూపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే దేశంలో ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులకు సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇటు అజ్మూర్ జలసంధి మూసివేత ఇదంతా కూడా ప్రధాని చేతకానితనం అంటూ కూడా విపక్ష పార్టీలంతా కూడా మండిపడుతున్నప్పటికీ ఇటు ప్రపంచమంతా కూడా కొంత సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే దీనిపైన ఆచితూచి కొంత ధరల పెంపుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు కూడా దాదాపు సీజన్ పూర్తిగా తగ్గిస్తూ కూడా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రజలపైన భారం పడకుండా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ ఇక తప్పని పరిస్థితిలోనే ధరల పెంపుదల జరుగుతుంది అనేది కూడా కొంత స్పష్టం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ఇటు ప్రజా రవాణా వ్యవస్థ పైన ఆధారపడండి, సొంతంగా వాహనాలను బయటికి తీయకండి, పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి పెరిగినా కూడా మీరు పొదుపు చేసే అవకాశాలు ఉన్న ప్రతి అంశాన్ని పొదుపు చేయండి అంటూ కూడా ఆయన కొంత సూచనలు చేయడం జరిగింది. కేవలం ఇటు ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తుల వల్ల ఇటు రవాణా వ్యవస్థకు సంబంధించి భారం పడే అవకాశాలు కనపడుతున్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగే అవకాశాలు ఉంటాయి, ఇతర అంశాలపైన కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం పడే అవకాశాలు కనపడుతున్నాయి. సుమన్, గోపి, అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ రెండోసారి పెట్రోల్ ధరలు పెంచారు. ఒకవైపు యుద్ధ వాతావరణం, హర్ముజ్ జలసంధి నుంచి అక్కడ ఇబ్బందులు, ఇవన్నీ చూస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇటు కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, ఇతర రంగాలకు సంబంధించిన ధరలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే వీటన్నిటిని కూడా కొంత బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచకుండా దాదాపు 4-5 నెలల పాటు కూడా ఎటువంటి ప్రభావం చూపకుండా ప్రజలపైన భారం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఫిబ్రవరి 28 ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అనేక
అంశాలపైన ప్రభావం పడుతూ వస్తుంది. అయితే ఇటు విదేశాంగ కార్యదర్శి కావచ్చు లేదా విదేశాంగ మంత్రి ఆ, ఆ, జయశంకర్ కూడా అనేక సార్లు ఇరాన్ తోటి మాట్లాడి హజ్మూర్ జలసంధిలో ఉండే భారత్కు సంబంధించిన నౌకల్ని విడిపిస్తూ సురక్షితంగా భారత్కు నౌకల్ని చేరవేయడం కూడా జరిగింది. వీటన్నిటి పైన అంటే ఒక క్రూడ్ ఆయిల్ సంబంధించిన అంశం పైన భారత్ కు దిగుమతి చేసుకునే అంశం పైన హజ్మూర్ జలసంధిలో ఉన్న వాతావరణాన్ని కూడా కొంత భారత్ మేనేజ్ చేసుకొని కొన్ని షిప్లను కూడా భారత్ కు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ అది నిత్యం ఇక్కడ భారత్ లో వినియోగం ఏదైతే ఉందో దానికి సరిపడా రాకపోవడం తోటి సహజంగానే పెట్రోల్ ఉత్పత్తుల పైన డిమాండ్ పెరగడం తోటి మరి ఒకవైపు దిగుమతులు తగ్గిపోవడము, మరోవైపు భారత్ లో ఉండే నిల్వలు రోజుకు తగ్గిపోతుండడం తోటి ఈ యొక్క ధరల పెంపు అయితే అనివార్యమైందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గోపి.